వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో ఆయన భేటీ అవుతారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యలో టీడీపీ పాత్ర ఉందంటూ గవర్నర్కు జగన్ కంప్లైంట్ చేయనున్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత జగన్ కర్నూలు జిల్లాకు వెళ్తారు. నారాయణరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరవుతారు. మరోవైపు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా ఈ రోజు కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో ఆయన భేటీ అవుతారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యలో టీడీపీ పాత్ర ఉందంటూ గవర్నర్కు జగన్ కంప్లైంట్ చేయనున్నారు. గవర్నర్ను కలిసిన తర్వాత జగన్ కర్నూలు జిల్లాకు వెళ్తారు. నారాయణరెడ్డి అంత్యక్రియలకు ఆయన హాజరవుతారు. మరోవైపు నారాయణరెడ్డి హత్యకు నిరసనగా ఈ రోజు కర్నూలు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. నిన్న హత్యకు గురైన నారాయణరెడ్డి అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామం చెరుకులపాడులో జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, కర్నూలు జిల్లాలో ఈ రోజు బంద్ జరుగుతోంది, దాని పరిస్థితి ఏంటి? అలాగే నారాయణరెడ్డి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి? రోజా, ప్రస్తుతం మనం కర్నూలు పోస్ట్ మార్టం వద్ద ఉన్నాం. మరికొద్దిసేపట్లో నారాయణ రెడ్డితో పాటు సాంబశివుడు మృతదేహాలకు ఇక్కడ పోస్ట్ మార్టం జరగబోతుంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం ఏర్పాట్లు చేశారు. కొద్దిసేపట్లో డాక్టర్లు రానున్నారు. వారు పోస్ట్ మార్టం చేసిన తర్వాత మృతదేహాలను కృష్ణానగర్లోని నారాయణ రెడ్డి ఇంటి వద్ద 1 గంట పాటు కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. అక్కడి నుంచి వెల్దుర్తి మండలం చెరుకులపాడులో నారాయణ రెడ్డి స్వగృహానికి తరలించి అక్కడ కాసేపు సందర్శనార్థం తర్వాత అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలుతో పాటు చెరుకులపాడులో వెల్దుర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ మార్టం ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిఐజీ అలాగే ఎస్పీ ఇతర పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చారు. మనం చూడొచ్చు, పోస్ట్ మార్టం వద్ద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఇలా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వైసీపీ అధినేత జగన్ కూడా ఇక్కడికి రానున్నారు. ఈ సందర్భంగా చెరుకులపాడులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి ఇప్పటి వరకు టీడీపీ శ్రేణులు, వైసీపీ శ్రేణులు పోలీసు వర్గాలపైనే ఆరోపణలు గుర్తిస్తున్నాయి. వాటన్నిటిని పోలీసు అధికారులు ఖండిస్తున్నారు. నారాయణ రెడ్డి వద్ద వెపన్ అంటే లైసెన్స్డ్ వెపన్ లేని కారణంగానే ఈ హత్య జరిగింది, లైసెన్స్ రెన్యువల్ చేయని కారణంగా ఈ హత్య జరిగిందని వైసీపీ వర్గీయులు అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అలాగే నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా పోలీసు అధికారులు ఇప్పుడు ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన లైసెన్స్డ్ రివాల్వర్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. ఇప్పటికే చాలామంది వాటిని తమ
వెపన్స్ను వాపస్ తీసుకున్నారు. నారాయణ రెడ్డి మాత్రం వెపన్ వాపస్ తీసుకోలేదు. లైసెన్స్ ముగిసిన లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నప్పటికీ అది ప్రాసెస్లో ఉంది. మొన్ననే కలెక్టర్ వరకు చేరింది. అయితే దీనికి సంబంధించి పోలీసు వర్గాలకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి నిర్లక్ష్యం లేదని కూడా వారు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని నారాయణ రెడ్డి కుటుంబీకులు అలాగే వైసీపీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇవాళ వైసీపీ ముఖ్య నేతలంతా చెరుకులపాడుకు రానున్నారు. దాదాపు 1 గంట ప్రాంతంలో జగన్ కర్నూలు చెరుకులపాడుకు చేరుకుంటారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అంటే జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా చెరుకులపాడులో అంటే నారాయణ రెడ్డి స్వగ్రామం చెరుకులపాడులో ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం వద్ద చూస్తే కూడా ఇక్కడ కూడా భారీ పోలీసులను మోహరించారు. అంటే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అంటే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 15 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు అలాగే కపట్రాల వెంకటప్పనాయుడు కూతురు బొజ్జమ్మతో పాటు చెరుకులపాడుకు చెందిన 13 మంది పైన కేసు నమోదైంది. నిన్న రాత్రి ఈ కేసు నమోదైంది. అయితే యాక్చువల్గా నిన్న పోస్ట్ మార్టం పూర్తయ్యి ఇవాళ అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే ఈ పోస్ట్ మార్టం ఆలస్యం కావడానికి కుటుంబీకులు ఆలస్యంగా కంప్లైంట్ ఇచ్చారు. ప్రతి గంట కూడా తాము కంప్లైంట్ కోసం ఎదురు చూసాం. వాళ్ళు ఆలస్యంగా ఇచ్చిన కారణంగా ఆలస్యమైందని చెబుతున్నారు. మొత్తం మీద ఇవాళ కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ వర్గాలు కూడా జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. కేవలం వ్యాపార సముదాయాలు మాత్రమే బంద్ చేస్తామని వాహనాలు నిలిపేవాళ్ళు చెబుతున్నారు.